ఓం నమః శంకరాయ. కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పికకాకయోః వసంత సమయే ప్రాప్తే కాకః కాకః పికః పికః. కాకి కృష్ణవర్ణంలో నల్లగానే ఉంటుంది, కోకిల కూడాను కృష్ణవర్ణంలో నల్లగానే ఉంటుంది. ఇది ఇక్కడ కాకి ఏదో కోకిల ఏదో కనుక్కోలేము. కోభేద పికకాకయో రెండు ఒకే వర్ణంలోనే ఉన్నాయి కదా. వసంత సమయే ప్రాప్తే వసంతకాలం రాగానే కాకః కాకః పికః పికః. ఈ యొక్క కోకిల గుంపుతో ఉన్నటువంటి కాకి కూడా వాటితో కూడా కలిపి కోకిలతో కూడా కలిపి అది కూడా అరిచింది. ఈ కోకిల ఏమో ఎంతో మధురంగా అరుస్తోంది వసంత సమయంలో. ఈ కాకి కూడా తన యొక్క స్వరంతో ఎప్పుడైతే అరుస్తుందో అప్పుడు ఇది ఖచ్చితముగా ఇది కోకిల కాదు కాకి అని తెలిసిపోయింది. అప్పుడు వెంటనే ఆ కాకిని ఆ గుంపులోంచి పంపించి వేశారు. అదేవిధంగానే ఈ యొక్క సమాజంలో మనుష్యులు కూడా మనతో ఎంతోమంది ఉంటారు. అందులో మంచివారెవరు, చెడ్డవారెవరు, మనకి క్షేమాన్ని కలగజేసేవారెవరు, ఎవరు కనుక్కోలేరు. ఈ యొక్క కాకి ఒక సమయం వచ్చినట్టుగానే అటువంటి వాడికి ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఖచ్చితంగా అటువంటి వాడిని దూరంగా పంపించాల్సిందే. అందులో ఏమాత్రం సందేహం లేదు.